చూడండి లొకేషన్ మంచిగా నీళ్లు పారుతున్నాయి. నీళ్లు పారే కాడ బరాబర్ బాంబు ఫిష్ షికారు అయింది. ఆల్రెడీ 4వ తారీఖు వచ్చిపోయా హోలీ పండుగ రోజు. మళ్ళీ ఇవాళ వచ్చా. బాంబు ఫిష్లు మంచి షికారు అయింది. ఇక్కడ లొకేషన్ ఇది. ఓకే ఫ్రెండ్, ఎర్రలు బాగా దొరికినాయి. ఎర్రలు తెచ్చిన ఎర్ర ఇవి కనపడితే కనపడవు కానీ చేతులు చూపించలేదు. ఎర్ర పురుగులు చేద్దాం. జాగ్రత్తగా ఎట్లాగపోయేది అది బోని అడగడం కానీ లైన్ మొత్తం చిక్కులు వేస్తాయి. నీ చేతితో పట్టుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉంటుంది. అంతే వాగి నీళ్ళు కాబట్టి పుచ్చుకుంది. ఆల్రెడీ ముళ్ళే పుచ్చుకుంది. చిక్క ఉంది ఫస్ట్ సెకండ్ దాంట్లో సెకండ్ చెప్పు. అది పెద్ద పెద్ద పడితే బాగుంటాయి. మన వ్యవహారాలు మనం ఉంటే దూసుకొని పోతున్నాం బుల్లెట్లు. కర్ర పెట్టిన ఇవి కర్ర ఇది ఇగో ఉంది నన్ను. నేనైతే వాడినందా అనే ఆలోచన రాలేదు. ఫీల్ అయిందేమో నేను అనుకుంటాను. ఎవరికైనా బాగాలేదు. బా చేయికి కొట్టినావు. చేయిగా వెళ్ళింది దెబ్బ వచ్చి. నువ్వు కొట్టినావు కదా, అది కొట్టింది బాగుంది నన్ను. అవరే నరసింహ క్యాచింగ్ మొత్తం లాగా మిగిలిగా చెప్తుంది. అమ్మో చచ్చిపోతుంది. తీసాయి సేమ్ సైజ్. వస్తాయి ఇదంతా బాంబు ఏరియా. ఆ రకంగా నీళ్ళు పడతా ఉంటే అయ్యి అవుతాయి. మనకి వేరే నీళ్ళు పారే కారే అయ్యి. అందులో మొత్తం అన్నీ రాళ్ళ ఏరియా. అక్కడే ప్లేస్ వద్దు అంటే ఆంబులెన్స్ పడవ రోడ్డు ఆంబులెన్స్ చూడు ఇట్లా కానీ ఆడుతూ ఉంటాయి కాకులు. ఆంబులెన్స్ దాటిన తర్వాత టేకు మెచ్చ మా అల్లుని పట్టుకొని పోతే నచ్చిందా మొత్తం చుక్క పాంబులెట్లో ఐడియా ఉందా? టేకు మెట్ల హైదరాబాద్ హైవే అవి అమ్మంటే చెరువు లేకుండా చెరువు కాదు, మూసీనది. అది ఎండిపోయిన ముట్టుకుంటాం. మూసీనది వాగు. మన 4 లైన్లో 2 లైన్లో గుర్తులేదు. 4 లైన్లో 2 లైన్లో అది పెద్దది. బాగా కర్రలు బూడి కర్రలు ఉంటే అక్కడి నుంచో దానికే రెడీమేడ్ కట్టుకొని పోయాను అక్కడికి. ఇన్ని పాంప్లెట్లు బట్టి మొత్తం చుక్క పాంప్లెట్లు ఇంటికి పట్టుకొస్తే నీకు బాగా ముందు బయటపడేరాను. మా అక్క ఆ చేపల కూర తిన్నాను కాదు, అది పండినోళ్ళు కాదు తిన్నాను. బయటపడేరాను. బయటపడేటందుకు అల్లుడు చుట్టుపక్కల 2-3 ఇచ్చారా. 4 పట్టుకొని 4 పంచింది. వద్దని సరువు అదే ఉన్నా చెప్పినగా జాగ్రత్త. అబ్బా
మంచి సైజ్ గయా. నీళ్ళు తక్కువ ఉన్నాయి కదా కనపడిద్దాం. ఉరుకుతూనే ఉంది. దానికి వారం దాకా గాలం దేవులకి రాదు. ఇక సైజులో ఉన్నాయిగా చేపలు. ఏం పడ్డాయి ఎందుకంట? పడ్డాయి. ఊరు పడ్డది. గల్ల పడితే కొద్దిగా బండి ఏమంటే ఒకటి అయిపోయినా కొద్దిగా బండల కింద వస్తాయి బండి కనపడుతుంది. ఆట రొయ్యలు తేలే నరసింహ ఏ సంగతి? వల పెడితే పెద్దగా పడతాయి. వల తెచ్చి పెట్టాలి, అడిగి పెట్టాలి. ఎట్టైనా ఉండదు మన వాళ్ళ అందులో తిందుకు పోతుంది. వీడు బారిపోతుంది కింద డౌన్ లోన్ వద్దు కాకపోతుంది. 5 అడుగుల మీద వాళ్ళు ఉంటుంది కదా, అది తీసుకొస్తే 5 అడుగులు పెట్టి అక్కడ రాళ్ళు అయ్యా కొద్ది వీటి జరుగు ఆటో పెట్టి అడ్జస్ట్ రాళ్ళు వేసి అంటే పడట్లేదు మరి ఎవరి ఆల్రెడీ డ్యామ్ లోపల చూసి ఒయ్యి ఉంటాయి. దాని లోపల గోడ లోపల గోడ పైనుంచి చూస్తుంటే ఇంత లాగా ఇంత పొడుగు ఉంది. పొద్దున పోయిన ప్లేస్కి ఒక్కొక్కటి 6 కిలో 30 కిలో కేజీ సైజులు ఉన్నాయి. అది ఎర్రలే పెట్టుకోవచ్చు. ఎర్రలు తిరగట్లే మరి ఏం చేయాలి ఆల్రెడీ నింగే ఉంది. ఆల్రెడీ నోట్లోనే ఉంది. నోట్లో ఉంది గుంట తిరుగుతుంది. కొద్దిగా ఉరికితే కొడదాం నేను చూస్తున్నాను. ఇప్పుడు వచ్చింది చిన్నది ఏదో ఒకటి మరి ఏం చేద్దాం. ఏమిటి చుట్టూ పడుతుంది తప్పదు మరి గుచ్చుకుంటుంది పట్టుకోవటం అన్న. దాని తగిలి నాకు తెలుస్తుంది పొట్ట ఎన్ని పెట్టినా వీడియోలు చూడు నువ్వు ఎంత పెద్దగా పెట్టినా ఇప్పుడు అంతా జారుతాయి. మామూలుగా నీళ్లు జారేటప్పుడు జారు. కట్టు చిక్కం సింహం. ఫ్రెండ్స్ బాంబ్ ఫిష్ స్మాల్ సైజ్. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు చూద్దామని. పులుసు పెట్టాలి లేనప్పుడు అమ్మ ఊరు మొత్తం ఆడే ఉంది. ఒక ట్రాక్టర్ వెళ్ళినట్టు చేపలు అందులో వర్షాలు పడి ఆగిన నెల రోజులు కాపారు. మన పాపర పడతానికి భయపడుతున్నాం కానీ ఆడోళ్ళు డైరెక్ట్ గా ఇట్ట పట్టుకొని కవర్లు ఎత్తారు. ఇట్ట పట్టుకొని కవర్లు ఎత్తాను. అట్లా పట్టుకొని కాదు. ఈ సోమరగూడెం దగ్గర సోమరగూడెం పోయే రూట్లో తండా ఉంటుందా ఫస్ట్ కూర్చోవాలి సైజ్ అది వచ్చింది. ఏమైంది ఏం కాదు కానీ ఇప్పుడే షికారు స్టార్ట్ అయింది. చల్లబడితేనే పడుతున్నాయి. బయటకు రావాలని చిన్న బయటకు వచ్చాయి. పాత్ర నల్ల ఒకటి ఇట్లుండా కూరలు కూడా 2 ఫస్ట్ పడి ఇంత సైజు ఉంది. దాంట్లో ఒక 5 పడ్డాయి అనుకో మంచిగా ఫ్రై చేసేదండి. యాడికి పోతుంది రోజు 1 కేజీ ఉంటుంది పాత్ర పడదు డ్యామ్ దగ్గర. ఆచరణ ఇట్లా పట్టుకున్నాడు. దాని కింద ముళ్ళు ఉంటుందా వచ్చి ఈడ గుచ్చింది ఈ నరం మీద. గుచ్చగానే ఈ నరంకి కుట్టుబడట అయిపోయి ఈ వెనక పక్క బ్లడ్ స్టాక్ ఇంతలా బొబ్బి నొక్కి తర్వాత అసలు మామూలుగా ఉండదు. తిరిగి వేసింది. ఆ నరం ఇంతలా గోలి ఉబ్బినట్టు ఇట్లుంటది అది. అవునవును అది గోలి ఉబ్బినట్టు ఉబ్బింది నరం. ఏమైందన్న ఏదో అయింది రా అంటాడు. గమనం వచ్చిన చూసినా ఓరి అమ్మాయి గట్టి రుద్దితే అది మళ్ళీ ఓపెన్ అయ్యి నార్మల్ అయింది. ఇచ్చా పోసుకున్నాడు. ఒకటే మామూలుగా ఉండదు అసలు ముళ్ళు. అదే బాపురే. చూడండి ఫ్రెండ్స్ చీకటి పడ్డాక ఎండకు అసలు పడటే చీకటి పడ్డాక పడుతున్నాయి. నైట్ సెట్టింగ్ ఏమో కాదు ఇది. ఇంకో సూపర్ అట్టే ఏం తెగొట్టుకుంటావు బిడ్డ.
అసలు వచ్చిన కానీ ఆడేద్దాం అనుకుంది ఇక్కడ కూడా పడ్డది కానీ ఎందుకు ప్లేస్ కాదు కూడా అగ్గిమా ఇవ్వను కాలం దిగిన ఎర్ర గుర్తుకి మన నా చేతిలో అదే రైతు చీకటి పడుతూనే ఉంది మా 5 నిమిషాలు అయిద్దాము 5-10 నిమిషాలు అంత మీకైతే ఏం కనపడదు చీకటి చెట్టును బరాబరు పడుతుంది చీకటి పడుతుంటేనే బరాబరు నైట్ షికారు చేయాలి మామూలు షికారు కాదు ఉంది టైపాటికి లైట్ పెట్టిన అంతమంది పట్టాము అక్కడ ఎక్కువ కూర్చోవడమే కూర్చుంటాం అదే తక్కువలో చెత్త ఎందుకు కొట్టాలా మిస్టేక్ వచ్చింది అంత చెత్త కొడుతుంది మిస్టేక్ అవుతుంది ఆ మూత తిరిగి కాదు ఒక్కసారి నోట్లో చూడొచ్చేసి ఒక ఫ్రెండ్స్ చీకటి పడ్డది ఏం కనపడదుగా బడ్జెట్ అని